హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్ ఎపిసోడ్లో మైథిలి కార్ కింద కళ్యాణ్ గాయపడి తర్వాత ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఎవరైనా లాస్ట్ ఎపిసోడ్ మిస్ అయి ఉంటే దయచేసి ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 99. అర్జున్ వేణుని వెంటబెట్టుకొని కళ్యాణ్ కోసం వెతుక్కుంటూ వస్తుంటాడు. అలా కొద్దిసేపటికి కళ్యాణ్ గాయంతో బాధపడుతూ కూర్చోవడం చూసి కాస్త కంగారు పడుతూ, ఏమైందిరా, ఈ గాయం ఏంటి అంటూ వస్తాడు అర్జున్. అవునన్నా, రక్తం కూడా వస్తుంది, ఏమైంది అంటాడు వేణు కూడా ఆశ్చర్యపోతూ. కళ్యాణ్ వాళ్ళిద్దరినీ చూసి కోపంగా మొహం తిప్పుకుంటాడు. నా మీద కోపాన్ని తర్వాత చూపించవచ్చు కానీ ముందు ఈ గాయం ఎలా అయిందో చెప్పరా అంటాడు అర్జున్. చిన్న యాక్సిడెంట్లే, వదిలేయ్, అదే తగ్గుతుందిలే అంటాడు కళ్యాణ్ ఇంటి నుండి గెంటాడనే కోపంతో చూస్తూ. ఏంటి వదిలేసేది అంటూ హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయేమో అన్న చుట్టూ చూస్తాడు అర్జున్. అక్కడ ఓ దగ్గర ఆర్ఎంపీ క్లినిక్ ఉండటం చూసి ఇలారా అంటూ కళ్యాణ్ని లాక్కెళ్తుంటాడు. ఎక్కడికి రా, నేను రాను, నన్ను వదులు అంటాడు కళ్యాణ్. మర్యాదగా రా అంటూ అర్జున్ కోపంగా కళ్యాణ్ని లాక్కెళ్తుంటాడు. వేణు ఆ బట్టల బ్యాగ్ తీసుకొని వాళ్ళ వెనక వెళ్తుంటాడు. కొద్దిసేపటికి డాక్టర్ కళ్యాణ్ చేతికి కట్టి, చిన్న దెబ్బ కాబట్టి 2 రోజుల్లో తగ్గిపోతుంది, కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, అవి కూడా వేసుకోండి అని అంటాడు. కొద్దిసేపటికి క్లినిక్ నుండి ముగ్గురు బయటకు వస్తారు. సంజన మన కోసం ఎదురు చూస్తుంటుంది, ఇంటికి వెళ్దాం పదా అంటాడు అర్జున్. బ్యాగ్ విసిరేశాక కూడా ఏ మొహం పెట్టుకుని వస్తాననుకున్నావు, నాకు సిగ్గులేదనుకున్నావా అంటాడు కోపంగా. ఏదో కోపంలో అలా చేశానులే, పట్టించుకోకుండా పదా అంటాడు అర్జున్. చస్తే నీ ఇంటికి రానురా, అయినా ఆవిడ గారికి నేను మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు కదా, వదిలే, నా చావు నేను చస్తాను అంటాడు కోపంతో. రాకుండా ఇలా రోడ్డు మీద ఎలా ఉంటావు, నోరు మూసుకొని పదా అని కళ్యాణ్ని లాక్కెళ్తుంటే, నేను రాను, వదిలే అంటూ అర్జున్ని వదిలించుకొని వెళ్ళి మళ్ళీ ఆ బండ మీద కూర్చుంటాడు. అర్జున్ కాస్త చిరాగ్గా దగ్గరికి వెళ్ళి, మొండి చేయకు కళ్యాణ్, నాతో రా అంటాడు. నేను రానని చెప్పాను కదా, విసిగించకు అంటాడు అంతే కోపంగా. బయట ఎక్కడ ఉంటావన్నా, అర్జున్ అన్న మాట విని వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటాడు వేణు. కళ్యాణ్ మొండిగా మొహం తిప్పుకుంటాడు. మా ఇంటికి రాకుండా ఇంకా ఎక్కడ ఉంటావురా అని అడుగుతాడు అర్జున్ బాధగా చూస్తూ. ఏమో తెలీదు, కానీ మీ ఇంటికి మాత్రం రాను అంటాడు మొండిగా. కళ్యాణ్ అన్న, ఒక ఐడియా, నేను కారు గ్యారేజ్లో ఒక రూమ్లో ఉంటున్నాను కదా, నాతో పాటు వచ్చి ఆ రూమ్లో ఉండన్నా, అక్కడి నుంచి నిన్ను వెళ్ళమనేవారు ఎవ్వరూ ఉండరు అంటాడు వేణు. వేణు మాటలకి కళ్యాణ్ ఆలోచనలో పడతాడు. అది చిన్న రూమ్, అక్కడ ఉండలేడు, నా మాట విని నాతో రా కళ్యాణ్ అంటూ అర్జున్ బతిమలాడుతుంటాడు. చిన్న రూమ్ అయినా పర్వాలేదు, వేణుతో వెళ్ళి నేను కారు గ్యారేజ్ రూమ్లోనే ఉంటానులే, నువ్వు వెళ్ళు అంటాడు కళ్యాణ్ కోపంగా చూస్తూ. అక్కడ ఉండటం కష్టం రా బాబు అంటాడు అర్జున్ బాధపడుతూ. ఆ కష్టం నా నుదుటిన రాసి ఉంటే భరించాలి కదా అంటూ లేచి పద వేణు అని ముందుకు నడుస్తుంటాడు. ఒరేయ్ ఆగురా అంటూ జేబులో నుంచి డబ్బులు తీసి కళ్యాణ్ జేబులో పెడుతుంటే, ఈ డబ్బులు నాకేం సరిపోతాయి, నాకేమీ వద్దు అంటూ డబ్బులు తిరిగి అర్జున్ చేతిలో పెడతాడు. మరి నీకు ఎంత కావాలో చెప్పు, ఇస్తాను అంటాడు అర్జున్. కోట్లు కావాలి, ఇస్తావా అంటాడు. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. నేను బిజినెస్ పెట్టాలంటే కోట్లు కావాలి, ఇస్తానంటే చెప్పు, తీసుకుంటాను అని అంటాడు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఉందిరా, నా సంగతి నీకు తెలుసు కదా అని అంటాడు. తెలుసు, నువ్వు ఇవ్వలేవని కూడా నాకు తెలుసు, వదిలే అని వేణుతో వెళ్తుంటాడు. అర్జున్ వెళ్తున్న కళ్యాణ్ని బాధగా చూస్తుండిపోతాడు. కళ్యాణ్ వేణు కార్ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళేసరికి నైట్ అవుతుంది. ఆయిల్ మార్కులతో చిన్నగా ఉన్న రూమ్ చూసి, నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, ఇదంతా నా ఎనిమి వల్లే అని కోపంగా అనుకుంటూ ఉండగా
వేణు చాప పరిచి ఫ్యాన్ వేసి కూర్చో అన్నా అంటాడు. కళ్యాణ్ చాప మీద నీరసంగా కూలబడి అలసటతో కాలు చాపి గోడకి ఆనుకొని కూర్చొని కాస్త రిలాక్స్ అవుతుండగా కడుపులో ఎలుకలు పరిగెత్తడం మళ్ళీ గుర్తొస్తుంటుంది. కడుపు మీద చేయి పెట్టుకొని బాధపడుతుండగా వేణుకి అది అర్థమై, ఉండన్నా, నేను వెళ్ళి తినటానికి ఏదైనా తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే అర్జున్ క్యారియర్తో వస్తూ, వద్దులే, వాడికి బయట ఫుడ్ అంతగా పడదు, పైగా పొద్దున్నుంచి వీడికి తిండి కూడా లేదు, కాస్త పెరుగు ముద్దలు కలిపి పెడతాను అని తిని పడుకుంటాడు అంటూ కళ్యాణ్ ముందరకు వచ్చి క్యారియర్ విప్పుతుంటాడు. నీ పెరుగు ముద్దలు కూడా నాకు అవసరం లేదులే అంటాడు మొహం తిప్పుకుంటూ. అలా అన్నావంటే చంపేస్తాను అంటూ గట్టిగా అరిచి కోపంతో కళ్యాణ్ నోట్లో పెరుగు ముద్దలు కుక్కుతుంటాడు. అర్జున్ అలా సీరియస్ అయ్యేసరికి కళ్యాణ్ కూడా కాస్త భయపడుతూ ముద్దలు మింగుతుంటాడు. అర్జున్కి కళ్యాణ్ భయపడడం చూసి వేణుకి నవ్వుతుంటాడు. అంతలో ఆర్య దగ్గర నుంచి కళ్యాణ్ ఫోన్కి కాల్ వస్తుంటుంది. కళ్యాణ్ ఆ ముద్దలు మింగుతూనే కాల్ చేసి, ఒరే ఆర్య, ఈ అర్జున్ గాడు నన్ను చిన్నపిల్లళ్ళ భయపెట్టించి పెరుగు ముద్దలు పెడుతున్నాడురా అంటాడు కాస్త కోపంగా. ఇంకా నయం, భయపెట్టించి పెడుతున్నాడు, రెండు తగిలించి పెట్టడం లేదు, దానికి సంతోషపడు అంటాడు ఆర్య. అనరా, నువ్వు కూడా అంతే అను, నేను రోడ్డు మీద పడేసరికి మీ ఇద్దరికి బాగా చులకనైపోయాను కదూ అంటాడు ఓ పక్కన అర్జున్ పెట్టే పెరుగు ముద్దలు మింగుతూ. మరి నీలో ఇప్పుడైనా చేంజ్ వచ్చిందా? అలాగే ఉన్నావు, ఏ మాత్రం మారలేదు అంటాడు ఆర్య కోపంగా. మారడం అంటే ఏమిట్రా? మైథిలి విషయంలో నా నిర్ణయం మార్చుకోవాలి అంతేనా అని అడుగుతాడు అదే కోపంతో. అవును అంటాడు ఆర్య. మీకు ఇలా కాదురా, నేను కూడా అందరిలా ప్రేమ పేరు చెప్పి తనని అనుభవించుంటే అప్పుడు బాగుండేది, కానీ నాలో ఒక నిజాయితీ అంటూ ఏడ్చి చచ్చింది కదా, అందుకే ఈ కథ ఇంత నడుస్తుంది అంటాడు కళ్యాణ్ కోపంగా చూస్తూ. అంటే మైథిలి విషయంలో ఇంకా ఎప్పటికీ ఇలాగే ఉంటావా? నీ నిర్ణయంలో మార్పు ఉండదా అని అడుగుతాడు ఆర్య. ఆ విషయం అలా ఉంచు కానీ నాకొక 10 కోట్లు పంపించు, నేను ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటాడు అర్జున్ పెట్టే పెరుగు ముద్దలు మింగుతూనే. హలో హలో, నాకేమీ వినిపించడం లేదు కళ్యాణ్ అంటాడు ఆర్య కావాలని. హలో ఆర్య, నాకు డబ్బు కావాలి, 10 కోట్లు కావాలి అని సిగ్నల్ లేదేమోనని కాస్త గట్టిగా అరిచి చెప్తుంటాడు. నువ్వు అడిగేది నాకేమీ వినిపించడం లేదు కళ్యాణ్, ఈ మధ్య ఇండియాకి అమెరికాకి బాగా దూరం పెరిగినట్టుంది, అందుకే నువ్వు అడిగేది వినిపించడం లేదు, మళ్ళీ 2 దేశాలు దగ్గరయ్యాక అప్పుడు ఫోన్ చేస్తానులే, అప్పటి వరకు బాయ్ కళ్యాణ్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఆర్య. కళ్యాణ్ కట్ అయిన ఫోన్ చూస్తూ, ఈడియట్, పెరిగింది దేశాల మధ్య కాదురా, మన మధ్య, కావాలని మన మధ్య నువ్వే దూరం పెంచుతున్నావు అని ఆర్యాన్ని తిట్టుకుంటూ ఉంటే అర్జున్ చివరి ముద్ద తినిపించి, ఇప్పుడు బిజినెస్ విషయం పక్కన పెట్టి ప్రస్తుతానికి ఏదైనా ఉద్యోగం చూసుకో అంటాడు. డబ్బు లేకపోతే ఇక ఉద్యోగం చూసుకోక చస్తానా అంటాడు చిరాకు పడుతూ. అక్కడ ఆర్య కూడా బాధపడుతూ, సారీరా కళ్యాణ్, నేను ఇలా మాట్లాడడం నీకు కష్టంగా ఉండి ఉండొచ్చు, కానీ కొన్ని రోజులు నువ్వు అలా ఉంటేనన్నా మైథిలిని ఎంత ఇబ్బంది పెట్టావో తెలుస్తుందేమోనని చిన్న ఆశ, అందుకే నీకు ఇప్పట్లో హెల్ప్ చేయకూడదనుకుంటున్నాను అని అనుకుంటాడు మనసులో. అర్జున్ కళ్యాణ్కి టాబ్లెట్స్ ఇచ్చి వాటర్ బాటిల్ అందిస్తూ, ఇక ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోరా అంటాడు. ప్రశాంతంగా ఈ రూములో ఈ చాప మీద అనుకుంటాడు బాధగా. కొద్దిసేపటికి అర్జున్ వెళ్ళిపోగానే దిండు మీద తలపెట్టి పడుకొని తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ, ఒకరి కింద ఉద్యోగం చేయడం నాకు అసలు సెట్ అవుతుందా? ఎవరి దగ్గర చేయి చాచ నేను ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? ఇలాంటి జీవితం ఇంకా ఎన్నాళ్ళు గడపాలి అంటూ ఆలోచిస్తుండగా కాస్త దూరంలో వేరే చాప మీద పడుకున్న వేణు పెద్దగా గురక పెడుతూ నిద్రపోతుంటాడు. కళ్యాణ్ ఆ గురకకి చిరాకు పడుతూ, ఒరే నాయనా, ఏసీ రూమ్లో పట్టు పరుపు మీద పడుకున్న నేను ఈ రేకుల షెడ్లో చాప మీద పడుకోలేక చస్తుంటే
మధ్యలో నీ గురికేమిట్రా బాబు అంటూ చెవులు మూసుకుంటాడు. కానీ అలా కూడా ఆ గురకకి డిస్టర్బ్ అవుతూ లేచి కూర్చొని ఈ గురకకి పడుకోవడం నా వల్ల కాదు అనుకుంటూ చాప, దిండు, బెడ్షీట్ తీసుకొని బయటికి వెళ్తాడు. బయట రిపేర్కి వచ్చిన కార్లు కనిపిస్తుంటాయి. ఆ కార్ల మధ్యలో చాప వేసుకొని పడుకొని హమ్మయ్యా ఆ గురక భరించే కంటే ఇక్కడ పడుకోవటం నయం అని అనుకుంటుండగానే ఇక్కడ మేము ఉన్నామంటూ దోమలు వచ్చి కళ్యాణ్ మీద దాడి చేస్తుంటాయి. వాటిని కొట్టుకుంటూ ఛ ఇక్కడ దోమలు దంచి చేస్తున్నాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి కళ్యాణ్ నీకు అనుకుంటూ ఒంటి మీద వాళ్తున్న దోమలు కొట్టుకుంటూ పొరపాటుగా గాయం మీద కొట్టుకొని అబ్బా అని అరిచి ఈ ఎనిమి నాకు పెట్టిన కష్టాలు సరిపోక కొత్తగా ఈ గాయం ఒకటి చేసి పెట్టింది అని తిట్టుకుంటూ నిండా ముసుగు కప్పుకొని పడుకుంటాడు. అదే టైంలో మైథిలి నిద్రపోతున్న బాబుని భుజం మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ అటు ఇటు నడుస్తూ బాధగా ఆలోచిస్తుంటుంది. అనసూర్యం గారు కూడా మనవడి గురించి ఆలోచిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ పడుకుంటుంది. మరుసటి రోజు కళ్యాణ్ జాబ్ కోసం ఓ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ కంపెనీ సీఈఓ మాట్లాడుతూ మీరు ఏ పోస్ట్లో జాయిన్ అవుదామని వచ్చారు కళ్యాణ్ గారు అని అడుగుతాడు. మీ సీఈఓ పోస్ట్ ఇచ్చినా చేస్తాను అంటాడు ధీమాగా. కళ్యాణ్ సమాధానానికి అతను బిత్తరపోతూ చూస్తూ ఏమిటండి నా పోస్ట్కే ఎసరు పెట్టేటట్టుగా ఉన్నారు అని అంటాడు. అలా భయపడకండి, ఆ రేంజ్లో మీరు ఏ పోస్ట్ ఇచ్చినా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు ఫోజులు కొడుతూ. మీరు సిద్ధంగా ఉన్నా అలాంటి పెద్ద పోస్టులు మా దగ్గర లేవు. చిన్న పోస్టులు ఇచ్చి మిమ్మల్ని అవమానించలేము. దయచేసి వెళ్ళిరండి అంటాడు. అలా మరొక ఆఫీసులో సారీ కళ్యాణ్ గారు, మీరు చిన్న పోస్ట్ అడిగినా మేము ఇవ్వలేము. మీ గురించి మాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు ఒక డిగ్నిటీ ఫాలో అయిన మీరు చిన్న పోస్ట్ చేయలేరు. మీకు చిన్న పోస్ట్ ఇచ్చి మిమ్మల్ని అవమానపరిచినట్టుగా ఉంటుంది. ఏమీ అనుకోకండి ప్లీజ్ అని సమాధానం వస్తుంది. నా కర్మ ఏంట్రా బాబు ఇలా ఏడ్చింది అని తిట్టుకుంటూ కాలు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు. అలా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమాధానం కనపడుతుంటుంది. సాయంత్రానికి తిరిగి తిరిగి కాలు నొప్పులు పుట్టి చెమటలు తుడుచుకుంటూ నా తెలివికి ఎక్కడైనా జాబు ఇట్టే దొరుకుతుందని ధీమాగా ఉన్నాను, కానీ ఇలా కాలు అరిగే వరకు తిరుగుతానని అస్సలు అనుకోలేదు. ఒకప్పుడు ఎనిమిని కూడా జాబ్ కోసం ఇలాగే తిప్పించాను కదా, దానికి పనిష్మెంట్ లాగా ఉంది అని అనుకుంటూ కార్ గ్యారేజ్ దగ్గరికి చేరుకుంటాడు. ఏమైందిరా, జాబ్ దొరికిందా అని అడుగుతాడు అర్జున్ కార్ రిపేర్ వర్క్ చేసుకుంటూ. కళ్యాణ్ బట్టలు ఉతుకుతున్న వేణు కూడా కళ్యాణ్ సమాధానం కోసం చూస్తుంటాడు. లేదురా అర్జున్, ఎన్నో ఆఫీసులు తిరిగాను, ఎక్కడా జాబ్ దొరకలేదు అంటాడు నీరసంగా. అదేంట్రా, నీకు జాబ్ దొరకపోవడం ఏంటి అని అడుగుతాడు అర్జున్. నాకు అదే తెలియడం లేదు, మళ్ళీ రేపు ఒకసారి ట్రై చేస్తానులే అంటాడు. అలా మరుసటి రోజు కూడా జాబ్ ప్రయత్నం చేస్తూ కంపెనీల చుట్టూ తిరుగుతుంటాడు. అలా ఓ కంపెనీలో ఇంటర్వ్యూకి కూర్చుంటాడు. ఓకే కళ్యాణ్ గారు, చిన్న జాబ్ అయినా పర్వాలేదు అంటున్నారు కాబట్టి అకౌంట్ సెక్షన్లో మీకు పోస్ట్ ఇస్తాను, చేస్తారా అని అడుగుతాడు ఆ కంపెనీ ఎండి. ఏ సెక్షన్ అయినా నాకు ఓకే, ముందు జాబ్ కావాలి అంటాడు కాస్త ఆశగా. సరే అని మేనేజర్ని పిలిపించి కళ్యాణ్ గారికి అకౌంట్ సెక్షన్లో సీట్ చూపించి అకౌంట్ సెక్షన్లో ఉన్న అమౌంట్ని అప్పచెప్పండి అని కళ్యాణ్ గమనించకుండా కళ్ళతో మేనేజర్కి ఓరగా సైగ చేస్తాడు ఎండి. మేనేజర్ కూడా తల ఊపి అలాగే సార్ అంటాడు పైకి. ఆ మేనేజర్ కొద్దిసేపటికి అమౌంట్ బాధ్యతని అప్పచెప్పి అమౌంట్ ఏమీ తేడా రాకుండా చూసుకోండి సార్ అంటాడు. అలాగే అని కళ్యాణ్ అక్కడున్న సీట్లో మామూలు చైర్లో కూర్చోగానే సీఈఓ చైర్ ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఇలాంటి చైర్లో ఇలాంటి ఉద్యోగం చేయాల్సి వస్తుంది, ఏం చేస్తాం, బాబుని తెచ్చుకోవడం కోసమైనా కష్టాలు భరించాలి అని అనుకుంటూ వర్కులో పడతాడు. సాయంత్రానికి మేనేజర్ అమౌంట్ లెక్క పెడుతూ ఇదేంటి
10 లక్షలు తేడా వస్తుంది అని అడుగుతాడు. కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ, లేదు, నేను కరెక్ట్గానే అకౌంట్ని హ్యాండిల్ చేశాను, మీరు పొరపాటు పడుతున్నారు అంటాడు. అంటే ఆ 10 లక్షలు నేను దొంగతనం చేశానంటావా అని అడుగుతాడు మేనేజర్. ఏమైంది అంటూ ఎండి వస్తాడు. అంతలోనే మిగతా స్టాఫ్ కూడా గుమ్మికూడి చూస్తుంటారు. ఏమోలే పాపమని మీరు ఉద్యోగం ఇస్తే సాయంత్రానికి 10 లక్షలు కాజేశాడు సార్ అని అంటాడు మేనేజర్. అదేంటి కళ్యాణ్ గారు, మీరు మంచివారని ఉద్యోగం ఇస్తే ఇలా ఆఫీస్ డబ్బు దొంగిలించడం ఏంటి అని అడుగుతాడు ఎండి. కళ్యాణ్కి అవమానంతో తల తీసినట్టుగా ఉంటుంది. అక్కడ స్టాఫ్ కూడా కళ్యాణ్ నిజంగానే దొంగతనం చేశాడని గుసగుసలాడుకోవడం మొదలు పెడుతుంటారు. అది చూస్తున్న కళ్యాణ్కి ఇంకా అవమానంగా అనిపిస్తూ, నిజంగా నేను దొంగతనం చేయలేదండి అని అంటుండగా అంతలో కళ్యాణ్ ఫోన్కి ఎనిమి అని కాలింగ్ పడుతుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఇక్కడ మైథిలి ఆఫీస్ చైర్లో దర్జాగా కూర్చొని మాట్లాడుతూ, ఏంటి కళ్యాణ్, దొంగతనం చేశావంట, వాళ్ళ ఆఫీస్ డబ్బు 10 లక్షలు దొంగిలించావంట, నిజమేనా అని హేళనగా అడుగుతుంది. అప్పుడే మైథిలికి ఎలా తెలిసిందా అని కళ్యాణ్ ఆశ్చర్యపోతుంటాడు. ఏంటి, అప్పుడే నాకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా అని అడుగుతుంది. కళ్యాణ్ ఆశ్చర్యపోతూనే మౌనంగా ఉంటాడు. మైథిలి నవ్వి, దీనికి సూత్రధారి నేనే కాబట్టి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది కళ్యాణ్ అంటుంది కోపంగా. తన మాటలకు షాక్ కావటం కళ్యాణ్ వంతు అవుతుంది. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే కామెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.